సో టీమ్ వర్క్ వాల్ డిజైన్ అని చెప్పేసి నేను సైజ్ అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి నాకు వచ్చేసి వాల్ సైజ్ వచ్చేసి ఫర్ సపోజ్ అనుకుందామండి 42 ఫీట్ వాల్ అనుకుందాము. సో 42 ఫీట్ విడ్త్. సో నేను క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేస్తున్నాను. 42 ఇంటూ ఇంచ్కి ఫీట్కి 12 ఇంచెస్ అండి. సో 12 ఇంచెస్. వాల్ విడ్త్ వచ్చేసి 504 ఇంచెస్. సో నేనేం చేస్తానంటే 504 ఇంచెస్. సో హైట్ వచ్చేసి 8.5 ఫీట్ అండి వాల్ హైట్ వచ్చేసి. సో 8.5 అంటే 96 ప్లస్ 6 102 92 హైట్ అనమాట, వాల్ హైట్. సో ఇక్కడ చూడండి నేను 504 తీసుకున్నాను. 504 కదా. సో ఇక్కడ నాకు 45 ఫీట్ వాల్ అన్నాను కదా. 45 ఇంటూ 12 కొడితే నాకు వచ్చింది, ఎంత వచ్చింది, 540 ఇంచెస్ వాల్ వచ్చింది. సో కానీ ఇక్కడ నేను 540 అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఓన్లీ 227 మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ క్యాన్వాస్ అనేది ఇలిస్ట్రేటర్లో క్యాన్వాస్ అనేది మ్యాక్సిమం 227 ఇంచెస్ మాత్రమే తీసుకుంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే దానికి మనం ఏం చేయొచ్చు అంటే 540 కదండి, దాన్ని నేనేం చేస్తానంటే 54 అండ్ 9.2 అంటే దాన్ని 10 టైమ్స్ బై మామూలు సైజుని నేనేం చేస్తానంటే 10 టైమ్స్ తక్కువ చేస్తాను. తక్కువ చేసేసి ఎందుకు తక్కువ చేస్తానంటే మనకి ఇలిస్ట్రేటర్లో మనం ఏం చేసిన వెక్టర్స్ కాబట్టి మనం దాన్ని ఎన్ని టైమ్స్ అయినా మనం దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని 54/9.2 అని చెప్పేసి దాన్ని సైజుని తగ్గిస్తున్నాను. తగ్గించడం అంటే డిజైన్ అనేది 54 ఇంచెస్ బై 9.2 ఇంచెస్లోనే డిజైన్ చేస్తాను. దాన్ని నేను కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని నేను 10 టైమ్స్ కాదు 15 టైమ్స్ అన్న నేను దాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి దాన్ని నేను తర్వాత 10 టైమ్స్ పెంచుకుంటాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఈ వాల్ నేను సైజ్ తీసుకున్నాను కాబట్టి కంట్రోల్-S సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. సేవ్. సో ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నాకు ఇది మొత్తం వాల్ మొత్తం సైజు, ఇంత పెద్ద వాల్ నేను డిజైన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసుకుంటానంటే నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఫ్రీ పిక్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను దీంట్లో ఏం చేస్తున్నాను అంటే కేటగిరీలో వెక్టర్స్ కేటగిరీలో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను పిక్ చేసుకుంటాను. సో నాకు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ బాగా అనిపించింది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అది జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయింది. డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ ఫార్మాట్ని నాకు ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే ఫ్రీ పిక్లో ఈపీఎస్ ఫార్మాట్లో ఒకటి, జేపీజీలో ఒకటి. నేను ఈపీఎస్ ఫార్మాట్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇది అనేది ఓపెన్ అయింది. లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ అయింది. నాకు ఇక్కడ పైన ఒక టెక్స్ట్ ఉంది. నేను అన్గ్రూప్ చేస్తున్నాను వీటిని. టెక్స్ట్ని మాత్రం డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-C అంటున్నాను.
ఇక్కడ నా మెయిన్ లేయర్ మీదకి వచ్చి కంట్రోల్ వి అంటున్నాను. సో మొత్తం అనేది నాకు అది ఈ ఫైల్లోకి అయితే వచ్చేసింది. సో చూద్దాం ఇది ఇది ఏమైందంటే మనకి మన ఫైల్ అయితే చాలా పెద్దగా ఉంది, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా చిన్నగా ఉంది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి దీన్ని పక్కన పెడుతున్నాను. సో నేను డూప్లికేట్ చేస్తున్నాను, దీన్ని పక్కన పెడుతున్నాను. నేనేం చేస్తానంటే రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్. సో ఓకే అంటున్నాను. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇవి రెండిటిని కలుపుతున్నాను, మర్జ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఒక కొంచెం పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది ఏర్పడింది. సో నేనేం చేస్తానంటే వీటిని ఈ రెండిటిని కలిపి కంట్రోల్ జీ చేసి కొంచెం పెద్దగా చేస్తున్నాను. సో సెంటర్లో పెట్టుకుంటున్నాను. సెంటర్లో పెట్టుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే ఇంకొక లేయర్తో ఇంకొక ఆబ్జెక్ట్తో దీని మొత్తాన్ని నేను ఇంకొక లేయర్ వేసాను. దీనిపైన కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను, రైట్ క్లిక్, క్లిప్పింగ్ మాస్క్ అంటున్నాను. సో మొత్తాన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ చేశాను. అంటే ప్రీవియస్గా మనకు ఎలా ఉండే అంటే ప్రీవియస్గా ఇంత పెద్ద అంటే మనకేమో మన వాల్ సైజ్ వచ్చేమి బ్లాక్ బార్డర్ కనిపిస్తుంది, మనకి గ్రాఫిక్స్ ఏమో ఇంకా కొంచెం పైన ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి నేను ఏం చేస్తున్నానంటే క్లిప్పింగ్ మాస్క్ అని చెప్పేసి దీంతో క్లిప్ చేస్తున్నాను. మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్. క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటంటే మనం పవర్ క్లిప్ అయితే ఎలా అయితే నేర్చుకున్నామో ఇందులో కూడా క్లిప్పింగ్ మాస్క్ అనేది ఆబ్జెక్ట్ పైన ఏ ఆబ్జెక్ట్తో అయితే మీరు దాన్ని క్లిప్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని పైన పెట్టి మొత్తాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్ అంటే మొత్తం అంతా ఈ ఇమేజ్ అంతా ఈ దీంట్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, మొత్తం వాల్ మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో నెక్స్ట్ నేను ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను ఇక్కడ ఏమంటానంటే సో దీనికి సంబంధించిన కొన్ని వెనకాల నాకు ఇది బాగుంది అనిపించింది, దీన్ని ఒకదాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే టీమ్ వర్క్ రిలేటెడ్ అని కొడుతున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇన్ని డూడుల్స్ వచ్చాయి టీమ్ వర్క్లో. సో టీమ్ వర్క్ని రిప్రజెంట్ చేసే విధంగా ఏవైతే డూడుల్స్ ఉన్నాయో వాటిని నేను డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజ్ లోపల ఇన్సర్ట్ అయితే చేస్తాను. సో ఇది ఒకటి బాగుంది నాకు. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను, డబల్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఈపీఎస్ ఫార్మాట్ ఓపెన్ అయింది. ఈపీఎస్ను ఇల్లుస్ట్రేటర్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే ఇందులోని ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని అన్గ్రూప్ చేసి సో దీన్ని నేను ఫస్ట్ ప్రత్యేకంగా ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో కింద బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, దాన్ని నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకుని దాన్ని కొంచెం చిన్నగా చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పై ఆబ్జెక్ట్ ఏదైతే కొంచెం అంటే లైక్ ఇక్కడ సక్సెస్కి అంటే ఇతను టీం లీడరు ఈ టీమ్మేట్స్ సక్సెస్ కోసం పరిగెడుతున్నారు అన్న ఉద్దేశం వచ్చేలాగా ఇక్కడ ఇదైతే ఉంది కదా. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని
సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఇది బ్యాక్గ్రౌండ్తో కలిపి వచ్చింది. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు. నేను ఓన్లీ ఈ పార్ట్ మాత్రం తీసుకుంటున్నాను. దీన్ని ఒక్కదాన్ని గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసుకొని సో కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి నేను Ctrl+2 అంటున్నాను. 2 అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని నేను లాక్ చేస్తున్నాను. చూడండి. సో ఈ ఇమేజ్ లోపల సేమ్ ఒకటే అర్థం వచ్చేలాగా ఇక్కడ కొన్ని ఈ ఈ కీ సింబల్స్ కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇవి నాకు అనిపిస్తుంది ఇవి కొంచెం అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక కీ సింబల్ ఉంది కదా, స్టిల్ ఇవి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నాను, వాటిని ఒపాసిటీ తగ్గించేస్తున్నాను. అంటే కనిపించినట్టుగా దాన్ని చేసేస్తున్నాను. సో ఇట్లా మనం ఒక సైడ్కి ఒక వాల్ లోపల ఒక సైడ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తానంటే, సో దీనికి సంబంధించి ఒక మంచి కోట్ ఏదన్నా చూస్తున్నా అంటే లైక్ టీమ్ వర్క్ రిలేటెడ్. ఓకే. సో ఇక్కడ ఒక కోట్ నాకు బాగా అనిపించింది. సో నేను దీన్ని రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్ పిఎన్జి ఐటెం కింద సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దాన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని దాన్ని నేను డైరెక్ట్గా ఇలిస్ట్రేటర్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఇది మనకి ఇమేజ్ ఫార్మాట్లో కూడా ఉంది. సో మనం వేసేది కొంచెం పెద్ద వాల్ కాబట్టి దేర్ మస్ట్ బి సంథింగ్ సమ్ టైమ్స్ ఎప్పుడే మళ్ళీ ఇది పిక్సలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్ ట్రేస్ హై ఫిడిలిటీ లో ఫోటో అని చెప్పేసి దాని ఇమేజ్ని నేను ట్రేస్ చేశాను. ట్రేస్ చేసేసి దాన్ని ఒక వెక్టర్ కింద మార్చి పడేశాను. అన్గ్రూప్ అంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేశాను. సో నాకు ఈ పార్ట్ మాత్రం వచ్చేసింది, అంటే ఈ టెక్స్ట్ పార్ట్ మాత్రం వచ్చేసింది. సో నేను పక్కకు తీసుకుని ఇందులో ఎక్స్ట్రా ఏవైతే వైట్ పార్ట్స్ ఉన్నాయో అవన్నిటిని డిలీట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇది ఒక ఆబ్జెక్ట్గా అయిపోయింది. సో దీన్ని మనం కావాలనుకుంటే ఏమవుతుందంటే దీనివల్ల ఇది ఎంత పెద్దగానా చేసుకోవచ్చు, మనకి పిక్సలేట్ అవ్వడం అనేది జరగదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. సో కావాలనుకుంటే ఈ పార్ట్కి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇట్లా ఒక ఒక సైడ్ పార్ట్ అనేది మనం దీన్ని డెవలప్ అయితే చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ ఈ వెక్టర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ వెక్టర్ లోపల మొత్తం అన్నిటిని నేను కాపీ చేసుకుంటాను. ఈ సైడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు డిస్టర్బ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. నేను వీటిని డిలీట్ చేసుకుంటాను. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కంట్రోల్ గ్రూప్ చేసుకొని కంట్రోల్ సి. సో దీన్ని తీసుకొచ్చి నేను సో ఒక నా ఇక్కడ కన్నా ఇక్కడ కొంచెం హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. సో కొంచెం బాగా కనిపిస్తుందని సో ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇటు సైడు సేమ్ ఇక్కడైతే టీం వర్క్ అనేది ఇట్లా అంటే టీం లీడర్ ఇట్లా సక్సెస్ వైపు నడిపిస్తున్నాడు అనేది ఇక్కడ అనిపిస్తుంది. టీం వర్క్ అనేది అంటే నలుగురు 4 చేతులు కలిస్తేనే ఒక టీం అనేది వర్క్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల టీం వర్క్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పేదాకా వీళ్ళ హ్యాపీ ఫేసెస్తోని ఇక్కడ ఒక వెక్టర్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసి నేను ఈ సైడ్లో ఇది పెట్టి బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో ఇంకా మనకి మధ్యలో స్పేస్ ఉంది. సో ఇందులో మనం వేరే వెక్టర్స్ తో ఫిల్ చేద్దాం. సో ఇది మొత్తం టీం వర్క్ వాల్ కాబట్టి మనం ఏం చేద్దామంటే టీం వర్క్ అనే టెక్స్ట్ తో కొన్ని ఏమైనా గ్రాఫిక్స్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నేను ఏం చేస్తున్నానంటే సో ఈ వెక్టర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. So again control V. Sir, how to remove backgrounds? इसमें ये वेक्टर में रिमूव नहीं करते अपन, खाली ये जो ये पीछे ईपीएस जो ईपीएस वाइट में जो है ये एक फाइल है, ये एक फाइल है, ये एक फाइल है, ये अलग अलग टाइप का फाइल्स होता है इसमें. तो इसमें उसको राइट क्लिक गाना ग्रुप करके डिलीट कर रहा हूँ. डिलीट अनग्रुप करना है, करके बैकग्राउंड रिमूव. बैकग्राउंड डिलीट करना है. ओके ठीक है. సో ఇది ఫైల్ మనం ఓపెన్ చేసిన ఫైల్ అండి ఇది. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అన్గ్రూప్ అంటున్నాను. అన్గ్రూప్ అంటే గ్రూప్ ఉన్నదాన్ని అన్గ్రూప్ చేశాను. అన్గ్రూప్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా సెపరేట్ సెపరేట్ ఆబ్జెక్ట్స్ గా ఉంటాయి. సో ఇక్కడ కూడా అన్గ్రూప్ అంటున్నాను. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ అన్గ్రూప్ అంటున్నాను, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇలా అన్గ్రూప్ చేసుకుని డిలీట్ చేయాలండి. ఓకే. ఈ ఆబ్జెక్ట్ ని మనం తీసుకున్నాం ఇందులోకి. ఇక్కడ నాకు ఏంటంటే ఈ వైట్ అనేది నాకు కనిపించట్లేదు. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ ని డామినేట్ చేస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఓన్లీ ఈ టీమ్ వర్క్ పార్ట్ ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. కలర్ లోకి వెళ్తున్నాను, దానికి ఒక సయాన్ కలర్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే
సో ఈ ఆబ్జెక్ట్స్ ఓకే నాకు. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఒక గ్రాఫిక్స్ అనేది ఒక 3 మంచి అంటే టీం వర్క్ అర్థం వచ్చే ఇమేజెస్తో ఈ 3 కూడా నిండిపోయింది. సో నెక్స్ట్ మిగతా రెస్ట్ ఆఫ్ ప్లేస్ అంతా కూడా మనం కోడ్స్తో కానీ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్స్తో కానీ దాన్ని ఫిల్ చేయాలి. సో నేనేం చేస్తానంటే అగైన్ మళ్ళీ ఫ్రీ పిక్లోకి వెళ్తాను. ఈ ఈ కార్టూన్ ఈ వెక్టర్ నాకు బాగా నచ్చింది. సో నేను దీన్ని కూడా తీసుకుంటాను. తీసుకొని డబుల్ క్లిక్ చేసి ఓకే అంటాను. ఓపెన్ అయిన తర్వాత సో ఈ ఒక్కదాన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ అండ్ దీన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సార్ అన్గ్రూప్ చేశాకే కాపీ చేశారా సార్? అంతే అంతే. ఓకే. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ ఏదైతే నాకు ఈ స్టెప్స్లో ఉన్నాయో దీన్ని యూజ్ చేసుకుని నేను ఇంకొక అంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్టెప్స్ మీద ఈ క్యారెక్టర్ని కూర్చోబెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఇవి ఉన్నాయో వీటిని సైజ్ పెంచుతాను. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ మనకి ఈ ఏవైతే పోల్స్ ఉన్నాయో అవి కొంచెం హైట్ తక్కువ పడ్డాయి కాబట్టి వాటిని నేను పెంచుకున్నాను. అంటే గ్రాఫిక్స్ లోపల కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి. సో ఇందులోపల ఇంకొక ఈ వెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే